కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 85వ కీర్తన 5, 6, 7 చరణాలను మనం చదువుకుందాం. 85వ కీర్తన 5, 6, 7 చరణాలు. ఎల్లకాలము మా మీద కోపగించెదవా, తరతరములు నీ కోపము సాగించెదవా. నీ ప్రజలు నీయందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనబరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ప్రేమగల మా నాయన, ఈ మాటలను మా తండ్రి మాకు వివరించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, బలపరచండి, మా సంతోషమును పరిపూర్ణం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు గమనించండి, ఇక్కడ ఈ కీర్తన రచించినటువంటి వారు లేక ఈ కీర్తన పాడుచున్న వారు కోరహు కుమారులు అని వ్రాయబడింది. కోరహు కుమారుల కీర్తన. ఎవరి కోరహు అని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యం నుంచి కనానుకు ప్రయాణమై వెళ్తున్న సమయంలో మోషేకును అహరోనుకును విరోధంగా మనుషులను సమకూర్చి వారికి విరోధంగా లేచిన వ్యక్తి కోరహు. అంతేకాకుండా మరి దేవుని చేత దేవుని కోపమునకు దేవుని ఆగ్రహమునకు గురైపోయి చనిపోయినటువంటి వాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనిపిస్తాయి. 26వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. కోరహుతో పాటు దాతాను, అబీరాము అన్నటువంటి వారు చేరి దాదాపు 250 మందిని సమకూర్చి వారు దేవునికి విరోధంగా మాట్లాడినారట. మాట్లాడినప్పుడు దేవుని కోపం వారి మీద మండింది. వారిని శిక్షించినాడు. అగ్ని దిగి వచ్చి 250 మందిని కాల్చివేసినాడు. అంతేకాకుండా కోరహును, దాతాను, అబీరాము, కోరహుతో పాటి అబీరాము, దాతాను యొక్క కుటుంబాలు, వారి పిల్లలు, వారి కుమారులు అందరూ కూడా భూమిలో కృంగిపోయినారు. భూమి నెరవేర్చి వారిని మింగివేసిందని వ్రాయబడింది. వారిని మింగివేసిన సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో చూస్తే, దయచేసి గమనించండి, ఆ మాటలు నేను చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 9, 10, 11 వచనాలు ఇట్లా వ్రాయబడిన. కోరహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోసే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహం వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగివేసినందును వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. చూడండి, వారు గుంపు కట్టినారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారితో కోరహు యొక్క కుమారులు వారితో చేరలేదట. అందుకని వారు ఏం చేసినారంటే వారు తప్పించబడినారు. కోరహు కుమారులు చావలేదు. అద్భుతమైనటువంటి మాట. మరి ఆ దినాన బ్రతికినటువంటి ఆ కోరహు కుమారులు మరి ఎక్కడున్నారు అంటే, ప్రస్తుతం వారు దేవుని మందిరములో, దేవుని మందిరపు యొక్క ద్వారపాలకులుగాను, దేవుని మందిరంలో స్తుతించువారుగాను, దేవుని మందిరంలో దేవుని నామమును ఘనపరిచేవారుగాను నియమితులైనారు. అద్భుతంగా వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతిస్తున్నటువంటి ఈ స్తుతి కీర్తనలో ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ ప్రభువా 6వ వచనంలో, నీ ప్రజలు నీయందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా, మరలా మమ్మను బ్రతికింపవా.
అద్భుతమైన మాట. మరలా మమ్మల్ని బ్రతికించవా అంటే ప్రభుని ఎరిగిన వారు లేక యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించేటువంటి వారు అనేకులు చాలాసార్లు ఏమవుతారంటే మరి రొటీన్ లైఫ్లో చల్లారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో ప్రభువును మరలా పొందుకోవటానికి లేక ప్రభు యొక్క సంతోషాన్ని తిరిగి పొందటానికి లేక ఉజ్జీవింపబడటానికి ఈ మాటలు హేతు అవుతా ఉన్నాయి. ఇట్టి మనస్సు ఒక వ్యక్తి లేక ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసి కలిగి ఉండుట ఆ విశ్వాసికి ఎంతో మేలు, దేవునికి కూడా సంతోషం. మనుషుడు తాము తెలుసుకొని ప్రభు సన్నిధికి వచ్చుట ద్వారా ప్రభు సంతోషిస్తాడు. చూడండి, కీర్తనకారుడైనటువంటి దావీదు తన జీవితంలో భయంకరమైనటువంటి పాపం చేసినాడు. భయంకరమైన పాపం చేసిన తర్వాత పాపము తనకు తెలియపరచబడినప్పుడు అతడు పశ్చాత్తాప హృదయముతో ప్రభు సన్నిధికి వచ్చి ఆయన తను తాను ఒప్పుకుంటా ఉన్నాడు. గమనించండి, 51వ కీర్తన 10వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను, గమనించండి. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచుము. ఎంత మంచి పశ్చాత్తాపంతో, ఎంత మంచి హృదయంతో, సరిచేసుకునే హృదయంతో దేవుని యొక్క సన్నిధిని అనుభవించటానికి కొరకై దావీదు భక్తుడు తను తాను సమర్పించుకుంటా ఉన్నాడు. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, మరలా పుట్టించు. ఇక్కడ కోరకుమారులు చెప్తా ఉన్నారు, నీ ప్రజలకు మరలా దయగలిగించు, మరలా నీ ప్రజల పక్షంగా నీవు దయ చూపించయా, నీ కృప మాకు కనబరుచు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఈ మాట మనం చూసినట్లయితే ఒక వ్యక్తి తన జీవితంలో పశ్చాత్తాపడి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కలిగే ఉజ్జీవము మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉజ్జీవం అన్న మాట ఏంటంటే ఆల్రెడీ ప్రభుని ఎరిగి మరి పొరపాటు చేసి తప్పితం చేసి ప్రభుకు దూరమైనటువంటి ఒక విశ్వాసి, ఒక దేవుని దాసుడు తిరిగి సమకూర్చబడే విషయంలో కలిగే సంతోషం అంతా ఎంత కాదు. దాన్నే ఉజ్జీవము అని మనం పిలుస్తాం. ఉజ్జీవాన్ని దేవుడు ప్రతి వారికి ఇవ్వాలని ఆయన కోరుతాడు. ప్రతి మనుషుడు తిరిగి రెన్యూ కావాలి, తిరిగి నూతన వ్యక్తిగా మార్చబడాలి. ఆరంభంలో పాపం నుంచి విడిపించబడినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం చూస్తున్నాం, 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తు యేసునందు నెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవా. అక్కడ నూతన సృష్టిగా మనుషుడు మార్చబడతా ఉన్నాడు. పాతవన్నీ పోయినాయి, దుఃఖం పోయింది, నిట్టూర్పు పోయింది, అన్నీ పోయినాయి, నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. అయితే పొరపాటు చేసినాడు. కోరహు కుమారుల తండ్రి అయినటువంటి కోరహు పాపం చేసి మరి చనిపోయినప్పుడు కోరహు కుమారులు చూసి వారి జీవితంలో ప్రభువును హత్తుకునేలాగున, ప్రభువుకు దగ్గరగా జీవించేలాగున వారిని సమకూర్చినాడు. వారు తాము సమకూర్చుకున్నాడు. అలాగనే దావీదు భక్తుడు కూడా సమకూర్చుకున్నాడు. చూడండి, మనుష్యుడు ఒక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవునితో అనుసంధానమైనప్పుడు, లేక దేవుని సన్నిధిలో తను తాను పరీక్షించుకున్నప్పుడు అప్పుడు ఉజ్జీవం వస్తుంది, అప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. మనకు తెలుసు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించేటువంటి సంఘటన ఉపమానము యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేసినారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద ఎంతో సంతోషం ఉంది, ఎంతో సమాధానంతో ఉన్నాడు. అయితే తాను మరి దుర్వ్యాపారము చేయటానికి మనసు పుట్టింది. తాను స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నాడు.
ఆ విత్తింది ఆ కాంపౌండ్లోనే ఉండాలని, తండ్రి యొక్క ఆధీనంలో ఉండాలని అతను కోరకుండా బయటకు వెళ్ళిపోయినాడు. తనకు వచ్చే ఆస్తిలో భాగం ఇమ్మని అడిగి తీసుకొని వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుడు తన చిల్లర స్నేహితులతో కలిసి తనకున్న ఆస్తిని అంతా దూరదేశంలో తీసుకుపోయి అక్కడ పాడు చేసినాడు. ఎట్లా పాడు చేసినాడట అంటే దుర్వ్యాపారం చేసినాడట, వేశ్యలతో తినివేసినాడని వ్రాయబడింది. అలాగా తన ఆస్తిని అంతా పోగొట్టుకున్న తర్వాత తినటానికి కూడా ఏమీ లేకుండా పోగా అక్కడ అతని జీవితంలో పశ్చాత్తాపం కలిగినట్టుగా చూస్తాను. ఒకప్పుడు కుమారుడే, కానీ తప్పిపోయినాడు. జీవముంది, ప్రాణముంది, కానీ ఉజ్జీవము లేదు. ఉజ్జీవము లేని ఆ స్థితిలో నుంచి ఆ కుమారుడు లేచినప్పుడు అక్కడ కొన్ని మాటలు ఇట్లా రాయబడినాయి. ఏం మాటలు రాయబడినాయి అంటే, బుద్ధి వచ్చిందట వాడికి. బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తాను పశ్చాత్తాపడటానికి తండ్రి వద్దకు రావటానికి ఇష్టపడినాడు. ఎవడి జీవితంలో బుద్ధి వస్తుందో, ఎవడి జీవితంలో పశ్చాత్తాపం పుడుతుందో వాడు దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉజ్జీవం, అక్కడ సమాధానం, అక్కడ సంతోషం కలుగుతుంది. అక్కడ మరలా పోయినటువంటి సంతోషం తిరిగి పొందుకుంటాడు మనుష్యుడు. తండ్రితో సమాధాన పడినాడు, తండ్రి దగ్గర మొరపెట్టుకున్నాడు, అయ్యా పొరపాటు చేసినా అని. ఎప్పుడైతే తండ్రి దగ్గర మొరపెట్టుకున్నాడో, తన పాపములు ఒప్పుకున్నాడో, తిరిగి కుమారత్వాన్ని తండ్రి ఇచ్చినాడు. కుమారుడా అని పరుగెత్తుకుని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చేర్చుకున్నప్పుడు అక్కడ గొప్ప విందు చేసుకున్నారట. విందు జరిగింది, సంతోషము, సమాధానం అక్కడికి వచ్చింది. పిల్లరా, ఒకరి జీవితంలో పశ్చాత్తాపము తిరిగి ఉజ్జీవాన్ని తీసుకుని వస్తుంది. ఒకసారి వెలిగించబడి తిరిగి నష్టపోయిన వాడు తాను ప్రభువుకు సమర్పించుకుంటే అక్కడ కలిగే సంతోషము, సమాధానం చెప్పడానికి వీలు కాదు. అదే విషయాన్ని దావీదు తన జీవితంలో కలిగినటువంటి నష్టాన్ని గుర్తించాడు కనుకనే ఆయన అంటున్నాడు, నీ సమాధానమును మరలా నాకు పుట్టించు, నీ ఆనందమును నాకు పుట్టించయ్యా, సమ్మతి గల మనస్సు నాకు అనుగ్రహించు అని ప్రభుతో సమ్మతి పడిన తర్వాత దావీదుని గురించి ఏమంటాడంటే, దావీదు నా ఇష్టానుసారుడు, నేను ఏమి కోరుకుంటానో దావీదు అది చేస్తాడని. ప్రియ సహోదరి, మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో పశ్చాత్తాప హృదయం మన జీవితంలో ఉందా? గడిచిన కాలంలో మనం ఎలాగ నడుచుకున్నాం? ఒకప్పుడు పాపములో ఉన్నాం, దోషములో ఉన్నాం, దేవునికి ఎడముగా ఉన్నాం. అయితే ప్రభు మనల్ని కనికరించి రక్షించినాడు, చావకుండా చేసినాడు, ఆ భయంకరమైన తీర్పులో నుంచి మనల్ని తప్పించినాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం కదా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. శిక్షను తీసేసినాడు, మరణములో నుండి జీవములోనికి మనల్ని దాటించినాడు. అందుకనే కోర కుమారులు గురించి అక్కడ రాయబడింది. కోరహ అయితే చనిపోయినాడు, కానీ అతని కుమారులు చావలేదు, బ్రతికించబడినటువంటి నా జీవితంలో మనం కూడా కోరహు కుమారుల వలె ప్రజల నిమిత్తమై ప్రభువు సన్నిధిలో మొరపెట్టేవారంగా మనం ఉండాలి. ప్రజల నిమిత్తమై ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసి ఆత్మను మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అలాంటి మనస్సు మనం కలిగి ఉంటే ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు గురించి అక్కడ రాయబడింది. యెహోషాపాతు రాజు యూదా రాజుగా ఆయన ఉన్నప్పుడు మరి అనేక శత్రు సైన్యము యెరూషలేము చుట్టూ చేరినారట. యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినారు. ఈనాడు కూడా మనం చూస్తున్నాం కదా, ఇశ్రాయేలు మీదకి దండెత్తి అన్ని వైపుల నుంచి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. అయినా దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడని మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం, ప్రపంచ దేశాలు గమనిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడు,
అలాగునే ఇక్కడ గమనించండి, 20వ అధ్యాయం 1వ వచనం చూసినట్లే, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మేయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అససోన్ తామారు అను ఏనిగేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరించవాలని చాటింపగా. గమనించండి, ఇక్కడ అనేక అన్య రాజులు యెరూషలేముకు మీదకి వచ్చి యెహోషాపాతు మీదకి వచ్చినారు, అనగా యూదా జనాంగం మీదకి వచ్చినప్పుడు భయం వేసిందట. భయం వేసిన తర్వాత ఇక్కడ రాజు చేసిన కార్యం మనం చూస్తా ఉన్నాం. ఏంటి రాజు చేసిన కార్యం అంటే 11, 12, 13 వచనాలు చూసినట్లయితే 20వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి న్యాయం తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. యూదావారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. పిల్లారా, శత్రువు వచ్చినాడు. శత్రువు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తారో అక్కడ అద్భుతమైనటువంటి విడుదల, విమోచన, సంతోషము, సమాధానము దేవుడు మనకి ఇవ్వనై ఉన్నాడు. తర్వాత వచనాలు చూస్తే ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని ఇచ్చినట్టుగా, ఆ యూదా రాజుకు గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తాం. అయితే అక్కడ జరిగిన కార్యం ఒకటి నీవే మా దిక్కు అన్నారు. అంతేకాకుండా మరి యూదా ప్రజలందరూ కూడా వారి పిల్లలు, వారి భార్యలు, వారి శిశువులు యెహోవా సన్నిధిని నిలవబడిరి. యెహోవా సన్నిధిని నిలవబడినారట. ఇక్కడ కోరహు కుమారులు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభువా, నీ ప్రజలకు ఉజ్జీవాన్ని పుట్టించు నాయనా. ఓ ప్రభువా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లుగా మరలా మమ్మను బ్రతికించవా? మా సంతోషము దొంగిలించటానికి శత్రువు కూడి ఉన్నాడు, వాడు నిత్యం మమ్మల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నీ ప్రజలను నీవు విడిపించవా అని కోరహు కుమారులు మొరపెడతా ఉన్నారు దేవుని సన్నిధిలో. ఇక్కడ యూదా జనాంగానికి ఇబ్బంది కలిగినప్పుడు అందరూ దేవుని సన్నిధికి వచ్చారట. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడినారంటే ఊరికే నిలబడి ఉంటారా? కేకలేసి మొరపెట్టింటారు, అయ్యా మాకు మరణ భయం నుంచి మమ్మల్ని తప్పించు, శత్రు రాజు నుంచి మమ్మల్ని తప్పించు, మా రాజ్యమును కాపాడు, మమ్మల్ని బ్రతికించు అని వారు ప్రార్థన చేసింటారు, ప్రభువును స్తుతించింటారు. అక్కడ అద్భుతాలు జరిగినాయి. కాబట్టి ఈ దినాన ఈ మాట ద్వారా మనకేమర్థమవుతుందంటే, మన జీవితంలో ఉజ్జీవము రావాలంటే మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. మన జీవితంలో ఉజ్జీవం మనకు రావాలంటే దేవుడు మనల్ని ఎలాగున విడిపిస్తున్నాడో దాన్ని ఎరిగినప్పుడు అద్భుతంగా ప్రభు సన్నిధిలో మనము సమర్పించుకోగలుగుతాం. దాని ద్వారా పశ్చాత్తాపం మన జీవితంలోకి వస్తుంది, నూతన సంతోషము, నూతన ఆనందం మన జీవితంలోకి వస్తుంది. యోవేలు గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం, దయచేసి గమనించండి. 2వ అధ్యాయము, యోవేలు 2వ అధ్యాయము 12, 13, 14. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని అంతటు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? గమనించండి, ఇక్కడ మీరు ఆయన దగ్గరకు వచ్చి మొరపెడితే ఆయన మిమ్మల్ని విడిపించడా? నీ దుఃఖంలోనే నీవే ఉంటే
అయ్యో నాకెవరు సాయం చేయలేదు, అయ్యో నాకు ఇది కొరత ఉంది, అయ్యో నాకు అది కొరత ఉందని నీ జీవితంలో నీవు సాగుతున్నట్లయితే ఉజ్జీవం మన జీవితంలో రాదు. దేవుని సన్నిధిలో నిలిస్తే ఆయన ఏమంటున్నాడంటే, నేను అనుగ్రహించను, మీకు సమాధానమును అనుగ్రహించడని ఎవడు చెప్తాడు? ఆయన కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో కనబడి పశ్చాత్తాపడే మనస్సు మనకు కలిగి ఉండాలి. తప్పిపోయిన కుమారుడి గురించి అదే చెప్పుకున్నాం మనం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినారు, ఆయన ఆ తప్పిపోయిన కుమారుడు తను తాను ప్రభువు తన తండ్రికి సమర్పించుకోవటానికి, తండ్రి దగ్గర ఒప్పుకోవటానికి ఇష్టపడి తండ్రి వైపుకు నడిచినాడు. అప్పుడు అంగీకరించబడినాడు. తండ్రి ఎంత మంచివాడు చూడండి. తన ఆస్తినంతా పాడు చేసినటువంటి వాడిని క్షమించి చేర్చుకున్నాడు. ఆయన కూడా క్షమించి చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నవాడు. దినవృత్తాంతం గ్రంథంలో ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఆ రాజు మరి అందరికంటే ఎక్కువగా దావీదు కంటే, సొలొమోను కంటే ఎక్కువ సంవత్సరములు రాజ్యం చేసినటువంటి వాడు ఆయనే మనస్సే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు 55 ఏండ్లు పాలించినాడట. ఆయన చిన్న వయసులోనే రాజ్యానికి వచ్చినాడు, కానీ రాజ్యంలో ఆయన సింహాసనం ఎక్కినప్పటి నుంచి చెడు నడత నడిచాను అని రాయబడింది. అనేకమైనటువంటి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ వచ్చినప్పుడు ఒక దినం వచ్చింది, దేవుడు అతన్ని దర్శించినాడు, అతన్ని గద్దించగానే వెంటనే ఆయన ఏం చేసినాడంటే, అతడు తన 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 12వ వచనంలో, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకునేను. పిల్లారా గమనించండి, ఈయన జీవితంలో ఎంత ఉజ్జీవం. పాపం చేసినాడు, అయితే ఒక దినం వచ్చింది, ప్రభు అతన్ని దర్శించినప్పుడు పశ్చాత్తాపడ్డాడట. పశ్చాత్తాపడితే తన జీవితం మార్చబడి తిరిగి తన స్థానానికి తీసుకొచ్చినాడు. దేవుని సన్నిధిలో తాను బహుగా తగ్గించుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుని సన్నిధికి నిత్యము రావాల్సిన వారమైన, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, అందుకనే యోహాను భక్తుడు ఒక మరి అద్భుతమైనటువంటి మాట తన పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లయితే మనం అన్యోన్య సహవాసం కలిగిన వారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. పోగొట్టుకున్న సంతోషం తిరిగి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు అంటే నీవు పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరికి వస్తే. దావీదును క్షమించిన దేవుడు, మనస్సేను క్షమించిన దేవుడు, తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న దేవుడు. ఏదో కోరహు చేసిన పాపము తన కుమారుల మీద పడలేదు, కానీ కోరహు కుమారులు తప్పించబడినారు, ఎందుకంటే వారితో ఆయనతో చేరలేదు. ఇప్పుడు కోరహు కుమారులు స్తుతించేవారుగాను ప్రజల నిమిత్తమై విజ్ఞాపన చేసేవారుగా ఉన్నారు. ఆయన నా జీవితంలో కూడా అలాంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఎట్లా ఉన్నాం? ప్రభుతో సావాసం చేస్తున్నామా? ప్రభుతో మనం సావాసం చేస్తే అద్భుత రీత్యా ప్రభువు మనలో ఉజ్జీవాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నూతన జీవమును మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పశ్చాత్తాప హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం అక్కడ గమనించండి. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసిస్తా ఉన్నా అంటాడు. ఎవరిని ఉజ్జీవింపజేస్తాడు ఆయన అంటే? నలిగిన వారిని, వినయము కలిగిన వారిని, నలిగిన వారి ప్రాణమును, వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడు. విరిగి నలిగిన బలులే ఆయనకి ఇష్టమైనవి అని దావీదు భక్తుడు తన కీర్తనలు రాస్తున్నాడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి.
ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటామో ఆయన మన హృదయమును ఉజ్జీవింపజేస్తాడు. మన హృదయాన్ని ఉజ్జీవింపజేయడమే కాకుండా అనేకులను ఉజ్జీవింపజేయటానికి మనల్ని హేతువుగా వాడుకుంటాడు. అక్కడ మనం కోరహు, నాదాబు, దాతాను, అబీరాము అన్నవారు చనిపోయినప్పుడు వారు దుష్టాంతములైరని వ్రాయబడింది. అక్కడ వారు ఒక గుర్తుగా ఉన్నారు. వారు దేవునికి విరోధులు ఇట్లా చనిపోతారని గుర్తుగా ఉన్నారు. దేవునికి విరోధుల జీవితంలో, దేవునికి లోబడని వారి జీవితంలో ఇలాంటి నష్టం ఉందని అక్కడ చూపిస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే దేవునికి లోబడతారో, తాము పశ్చాత్తాప హృదయంతో సమర్పించుకుంటారో వారి జీవితాన్ని ఉజ్జీవింపజేస్తాడట. తిరిగి పోగొట్టుకున్నటువంటి మహిమను ఆయన ఇస్తాడు. పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే దేవుని సన్నిధిలో మనం కనబడాలి. చూడండి, చివరిగా 2 మాటలు మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 34వ అధ్యాయంలో ఇంకొక రాజు కూడా మనకు కనిపిస్తాడు. అక్కడ ఆ రాజు పేరు యోషియా రాజు కాలంలో దేవుని వాక్యము ఆయనకు కనబడిందట. దేవుని వాక్యము ఆయన కనబడినప్పుడు ఆయన ఆ వాక్యానికి లోబన్నాడు అని రాయబడింది. 34వ అధ్యాయము 19వ వచనంలో ఇట్లా ఈ మాట రాయబడింది. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములను చింపుకొని అన్న మాట అక్కడ కనిపిస్తుంది. దేవుని కోపము, దేవుని యొక్క పరిశుద్ధత ప్రకటించబడినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంలో, ఆ మందిరంలో రిపేర్ చేస్తున్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. దాన్ని చదువుతున్నప్పుడు రాజుకు భయమేసి తన వస్త్రాలు చించుకొని పశ్చాత్తాపన్నాడట. చూడండి, ఇంకొక మాట కూడా మనం చూస్తాము. 33వ ఆ వచనంలో ఏం రాయబడింది? చివరి వచనంలో, మరియు యోషియా ఇశ్రాయేలుకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లుగా చేశాను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను సేవించుట మానలేదు. పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చినాడు. దేవునికి అయిష్టమైనవన్నీ తీసివేసుకున్నాడు. దేవునికి అయిష్టమైన తీసివేసుకోవటానికి నీవు ఇష్టపడితే నీలో ఉజ్జీవము రగుల్చబడుతుంది. అక్కడ రాజులో ఉజ్జీవం వచ్చింది. వెంటనే ప్రజలందరూ కూడా ఉజ్జీవంతో నింపబడినారు. దేవుని మాటకు విధేయులైనారు. దేవుని సన్నిధిని వారు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఓ ప్రియుడా, ప్రియ సోదరి, ఇలాంటి అనుభవం మన విశ్వాస జీవితంలో ఉందా? పశ్చాత్తాపము మనల్ని ఏం చేస్తుందంటే ఉజ్జీవం వైపుకు మనల్ని నడిపిస్తుండగా మనము పశ్చాత్తాపడడానికి ఇష్టపడుతున్నామా? ఇష్టపడితే ఆ సంతోషమే వేరు. అలాంటి సంతోషము మనము పొందడమే కాకుండా అనేకులకు అందించే వారం అవుతాం. అట్టి కృప దేవుడు మనకు ఈ చివరి దినాల్లో, రాకడ దినాలు దగ్గర పడుతున్న దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించి అనేకులను సమకూర్చుకోవటానికి సాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ మాటలు దీవించండి. ఒక్కొక్క హృదయంలో నాటి ఫలింపచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఉజ్జీవముతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ కృప